की जय. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్, దీంట్లో ఈ పుస్తకంలో డవానా బ్రౌన్ ఆ పుస్తక రచయిత యొక్క ముందు మాట చదువుతూ ఉన్నాం ఇప్పటిదాకా. అయితే దీంట్లో ఆవిడ నిన్న మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఇరూచి గారి బాల్యం ఏదైతే ఆయన చిన్నతనం అంతా ఆ బ్రిటిష్ వారి కాలంలో జరిగింది కాబట్టి ఆయన చదువు ఆ బ్రిటిష్ వారి ఆ భాషనే ఆయన ఉపయోగించారు చాలా మట్టుకు. ఆయన చదువుతున్నప్పుడు ఆయన పరీక్షలు కూడా బ్రిటిష్ వారి కాలంలో పరీక్షలు రాయడం వల్ల ఈ పుస్తకంలో కూడా ఆయన ఏవేవైతే మాటలు మాట్లాడారో ఆ బ్రిటిష్ వారి భాష వాడడం జరిగింది అని ఆవిడ తెలియజేసింది అన్నమాట నిన్న. సో మొత్తానికి ఇరూచి గారి భాషని యథాతథంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అని చెప్తూ ఇవాళ ఆవిడ ఏం చేస్తున్నారంటే, for many reading this book who are blessed as a pilgrim to meet Iruch during his lifetime, or who have heard the stories about him from those who did these pages, may reflect an unfamiliar side of Iruch, work oriented and exacting, meticulous in every detail to the extreme. అయితే చాలా మంది ఈ పుస్తకం చదువుతున్న వారు, లేకపోతే ఇరూచి గారిని ఇంతకు ముందు ఒక యాత్రికుడిగా కలిసిన వారు, లేకపోతే ఇరూచి గారి గురించి కథలుగా విన్నవారు, వాళ్ళకి ఈ పుస్తకంలో ఇరూచి గారు ఆ యథాతథంగా ఆయన కనిపించారు అన్నప్పుడు. అంటే ఇరూచి గారు ఇంతకుముందు ఏదైతే ఇంతకుముందు అందరికీ మనకి మామూలుగా వాళ్ళు చూసారో ఆ విధంగా కనిపించారు. దీంట్లో ఒక్కొక్కసారి కొంచెం తేడా ఉంటుంది. అయితే ఇరూచి గారు మాత్రం ప్రతి దాంట్లో కూడా ఆయన తన దైనందిక జీవితంలో ఈ విధంగా ఉన్నారు. అతి జాగ్రత్తతో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితత్వంతో ఉండేవారు. ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉండేవారు. అన్ని విషయాల్లోకి చాలా ఖచ్చితంగా ఉండేవారు. అది ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది అన్నమాట. బట్ ఇఫ్ దెర్ వాస్ వన్ థింగ్ ఇరూచి లెర్న్డ్ ఇన్ హిస్ లైఫ్ విత్ ద లార్డ్ ఆఫ్ లవ్, ఇట్ వాస్ దట్ టు సర్వ్ హిమ్ అండ్ నాట్ టు డిస్ప్లీజ్ హిమ్. వన్ హ్యాడ్ టు బి డిలిజెంట్ ఇన్ క్యారింగ్ అవుట్ ఆల్ టాస్క్స్ వెదర్ బిగ్ ఆర్ స్మాల్. అయితే ఇరూచి గారు తన జీవితంలో నేర్చుకుంది ఏదైనా ఉందంటే అదేంటంటే, ఆయన తన జీవితంలో ఆ యొక్క ప్రేమకి అధిపతి అయిన ఆ భగవంతుడి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆ భగవంతుడికి సేవ చేయడం మాత్రమే నేర్చుకున్నారు ఆయన. అదేవిధంగా ఆ భగవంతుడికి ఆయన అర్పణం అవ్వడం నేర్చుకున్నారు. ఆ భగవంతుడిని ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉంచడం నేర్చుకున్నారు. అంటే ప్రసన్నంగా, ప్లీజింగ్ అన్నమాట. ఎప్పుడు బాబా కోపం తెప్పించకుండా బాబాతో ఉండేటట్టు నేర్చుకున్నారు ఇరూచి గారు ఏదైనా సరే. ఫ్రమ్ హిస్ మండలి, Baba expected absolute attention to every detail, and in working with Iruch, these qualities which his life with Meher Baba has not only fostered but continued to take precedence in every thought and action. బాబా కూడా తన మండలి నుంచి అంటే ఆయన శ్రద్ధ, ఆ సావధానత ఏదైతే ఉందో ఆ శ్రద్ధ మరియు ఆ సావధానత, ఆ ధ్యాస, ఆసక్తి ఆయన ఎప్పుడు అదే కోరుకునేవారు తన యొక్క మండలి సభ్యుల నుండి. ఇరూచి గారు తన జీవితం అంతా కూడా ఈ రకమైన గుణములే బాబా యందు చూపిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఆయన యొక్క ప్రతి క్రియలో ప్రతి ఆలోచనలో ఈ విషయం మనకి ఆయన శ్రద్ధ, ఆ సావధానత, ఆసక్తి అవన్నీ కూడా ఇరూచి గారు చేసే ప్రతి పనిలో కూడా మనకు కనిపించేవి అంటారనమాట. Until his last breath, he continued to strive to serve his Lord with the same focus and meticulousness as he had when Meher Baba was physically present. ఆయన ఆఖరి నిమిషం అంటే ఆఖరి శ్వాస దాకా ఇరూచి గారు ఏంటంటే తన యొక్క ఆ భగవంతుణ్ణి అదే శ్రద్ధతో, అదే ఆసక్తితో, అదే జాగ్రత్తతో ఆయన భగవంతుడి దగ్గర ఉన్నారనమాట. మొత్తం ఆ భగవంతుని ఆ విధంగా సేవ చేశారట. శ్రద్ధ, భక్తి, ఆసక్తి వీటన్నింటితో ఆయన సేవ చేశారట. అదేవిధంగా బాబా భౌతికంగా ఉన్నంత కాలము అదే ఒకే రకమైన శ్రద్ధ, ఒకే రకమైన ఆసక్తి, ఒకే రకమైన ఆ జాగ్రత్తతో ఆయన ఆ సేవ చేశారనమాట. ఫర్ ఇరూచ్, బాబా నెవర్ స్టాప్డ్ బీయింగ్ ప్రెసెంట్ బికాస్ హీ ఈస్ ప్రెసెంట్. ఎప్పుడు కూడా బాబా ఇప్పుడు ఇవాళ లేరు అని ఎప్పుడు అనుకోలేదు ఇరూచ్.
ఎప్పుడూ కూడా బాబా శరీరం వదిలిన తర్వాత కూడా ఇరుచు గారు ఉన్నారు, బాబా ఉన్నారు అనే భావన ఎప్పుడూ బాబా ఉన్నారని ఇరుచు గారు కుంటూ ఉండేది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరుచు గారు తన మాటల్లో ఒకసారి చెప్తారు, మండలి హాల్ టాక్స్ లో ఒకసారి చెప్తారు. మీరు ఎప్పుడైనా ఆ మాటలు వినండి. ఆ మాటల్లో ఏమంటారంటే, ఆయన ఏమంటారంటే, ఇరుచు గారు ఏమంటారంటే, ఒక్కసారి నేను బాబాతో మాట్లాడుతున్నప్పుడు, అంటే నాకు ఒకసారి ఏదైనా ఆ రోజు నేను మండలి హాల్, ఇప్పుడు ఆయన రోజు రోజు విడిచి రోజు ఆయన ఇక్కడికి వస్తూ ఉండేవారు, ట్రస్ట్ ఆఫీస్కి వస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఏంటంటే ఒక్క క్షణం బాబా దగ్గరికి వెళ్ళేవారు అన్నమాట. ఒక్క క్షణం బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు పర్మిషన్ ఇస్తావా బాబా, నేను ఒకసారి అక్కడికి వెళ్ళి రావచ్చా అని అనేవారట. ఆ సమయంలో ఇరుచు గారు బాబా యొక్క మండలి హాల్లోకి వెళ్ళిన సమయంలో ఏ మండలి సభ్యుడు కూడా ఉండేవాడు కాదు, అందరూ వెళ్ళిపోయేవారు. ఇది చాలా కాలం కొనసాగింది, చాలా కాలం కొనసాగింది ఈ విషయం. అది ఎప్పుడు కూడా ఆయన ఇరుచు గారు, ఎందుకంటే ఆయన చెప్తూ ఉండేవారు, నేను ఎప్పుడైనా వెళ్తే బాబా దగ్గరికి వెళ్ళి చెప్పేసి వెళ్ళేవాడిని. ఆయన ఆయన ఎవరు ఉండేవారు కాదు. ఆయన బాబాతో మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన బాబా చైర్లో బాబా ఏ విధంగా ఉండేవారో అక్కడ ఆయన ఎప్పుడైనా, లేకపోతే ఒకరోజు మధ్యాహ్నం వచ్చేసేవారు అన్నమాట. ఇరుచు గారు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చేసి ఆ బాబా చైర్లో కూర్చున్నప్పుడు ఆయన ఎదురుగుండా తను కూడా ఆయన ముంగాళ్ళ మీద ఇట్లా మా మా కింద నేల మీద కూర్చుని 2 కాళ్ళు ఇలా మడుచుకుని ఆ 2 మోకాళ్ళు ఆయన గడ్డం దగ్గర ఉండేవన్నమాట. 2 మోకాళ్ళను అవి 2 ఇలా లోపలికి, కాళ్ళని ఇలా లోపలికి లాక్కునేవారు కడుపులోకి. ఆ విధంగానే కూర్చునేవారు. ఆయన కూర్చుని బాబాతో, ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ, బాబాతో ఆయన తను ఏదైతే మాట్లాడాలనుకున్నారో ఆ మాటలన్నీ చెప్పేవారు. ఎవరికి ఏమీ వినిపించేది కాదు, అర్థమయ్యేది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఆయనకి బాబా పలికేవారు, బాబా అక్కడుండి బాబా విని ఆయన కూడా, బాబా కూడా సమాధానం ఇచ్చేవారు అని చెప్పేసి అదొక ప్రతీతి ఉంది అన్నమాట. సమాధానం బాబా ఇచ్చేవారు అని చెప్పేసి ఒక మాట అనుకుంటూ ఉండేవారు అందరూ కూడా. అంటే ఆయన బాబాని, బాబా శరీరం వదిలేసిన తర్వాత కూడా బాబాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మందికి ఆ సందర్భాలు ఉన్నాయి. అయితే ఇరుచి గారికి ఆ విధమైన అనుభవం ఉందన్నమాట. అంటే ఆయన ఎప్పుడూ కూడా బాబా ఆయన సశరీరంగా ఉన్నారనే భావన ఉండేది ఇరుచి గారికి. I had missed meeting Meher Baba, so I longed to experience what it was like to live with God in human form, not as a visitor or guest, but as one of his own. I longed to know the household Baba, as his sister Mani would say. To witness the radius of the God-man in a darshan program was indeed a lifetime blessing, but to live with him, to experience the intimacy of his every mood and whim was something else entirely. బాబా ఆయన, నేను బాబా యొక్క, ఎందుకంటే డవానాపురం బాబాని చూడలేదు. బాబా శరీరం చాలించిన తర్వాత ఆవిడ మెహరాజాద్ వచ్చిందనమాట. వచ్చి ఇరుచు గారితో అక్కడ మెహరాజాద్లో ఉండిపోయింది ఆవిడ. ఇరుచు గారికి అసిస్టెంట్ గా ఉండింది. అయితే ఆవిడ నేను చాలా కాలం ఆ అనుభూతి ఎలా ఉంటుందో, బాబా ఉన్న అనుభూతి ఎలా ఉంటుందో నేను ఎప్పుడు అనుకునేవాడిని. మణి చెప్తూ ఉండేదిట, బాబా యొక్క హౌస్ హోల్డ్ అంటే ఇంటి మనిషిగా, ఇంటి మనిషి ఏ విధంగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, మన అన్నో మన చెల్లో మన అక్కో ఏ విధంగా ఉంటే మనము ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మణి గారు బాబా చెల్లి, ఆవిడకి బాబాతో ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది. అదే విధంగా జాల్ గారు బాబా యొక్క తమ్ముడు, ఆయనకున్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఆ శారీరకమైన ఆ యొక్క బాబాతో ఆ రక్త సంబంధం ఏదైతే ఉందో ఆ విధంగా ఉండడాన్ని హౌస్ హోల్డ్ అంటారు అన్నమాట. అంటే ఇంటి మనిషిగా, అంటే బాబా తన మండలి సభ్యులందరినీ కూడా ఇంటి మనుషుల్లాగే చూసుకున్నారు. ఆ విధంగా ఎప్పుడు అలాగే చూసుకున్నారు ఆయన, ఇంటి మనుషుల్లాగే. ఆ విధంగా అది నేను ఎప్పుడు ఆశిస్తూ ఉంటాను, బాబాతో ఉంటే, బాబాతో సహవాసం ఎలా ఉంటుంది, బాబా యొక్క మూడ్ని బట్టి మసులుకోవడం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా బాబా దర్శనం ఇచ్చేటప్పుడు మంచి తేజస్సుతో ఉంటారు బాబా, ఎప్పుడు కూడా చాలా తేజస్సుతో ఉండేవారు బాబా ఎప్పుడు కూడా. అలా కాకుండా బాబా పర్సనల్ గా, వ్యక్తిగతంగా బాబాతో ఉండడం అంటే బాబా ఏ మూడ్లో ఉన్నారో తెలుసుకోవడం. అంటే బాబాకి ఏ విధమైన ఆ భావం, అంటే ఆయనకి ఆ మూడు ఏ విధంగా ఉందో, కోపంలో ఉన్నారో లేకపోతే ఆయన యొక్క మానసికావస్థ ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి, ఆయన ఏ విధంగా ఉన్నారనే దాన్ని బట్టి దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది నాకు ఇంకా అది నాకు తీర కోరిక అంటుందన్నమాట ఆవిడ.
The exacting and relentless need to be constantly on one's toes, ever trying to anticipate his next wish, his next need, was reserved for those who lived with him. అంటే అసలు ఎగ్జాక్టింగ్ అన్నమాట. అంటే దాన్ని అంటే దాంట్లో ఎలా ఉంటుందంటే కఠినమైన అన్నమాట, చాలా కఠినమైన నిర్దయతో. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మీ ముంగాళ్ళ మీద మీరు రెడీగా ఉండాలి. అంటే మీ 2 టోస్ మీద మీరు సిద్ధంగా ఉండాలి. పరిగెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? మీరు పరిగెట్టడానికి సిద్ధంగా ఉండాలంటే మీ కాలి బటన్ వేల్ మీద ఎప్పుడు నించుని ఉంటారు. దాని అర్థం ఏంటి? రెడీ ఆన్ యువర్ టోస్ అంటే మీరు ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండడం అన్నమాట. ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండడం. ఆ విధంగా బాబాతో ఉండడం అంటే ఎటువంటి కఠిన పరిస్థితికైనా, అతి క్రూరమైన పరిస్థితికైనా సరే సిద్ధంగా ఉండడం అన్నమాట. ఆ సిద్ధంగా ఉండడం, ఆయన ఏం కోరుతారో ఆ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉండడం, ఆయనకి ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉండడం. ఆ విధంగా తమ జీవితం అంతా కూడా ఆయన యొక్క ఇచ్ఛానుసారంగా, బాబా యొక్క ఇచ్ఛానుసారంగా, బాబా ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుసరించి జీవించడం అంటే అది మామూలు విషయం కాదు. అది అన్నమాట. ఈ మండలి వారందరూ కూడా ఆ విధంగా జీవించారు అంటున్నారు ఆవిడ. He just looked at me perhaps. I still remember one day imploring Iruch to let me have a taste of that life. He just looked at me perhaps silently gauging the measure of my earnestness. అయితే ఒక్కసారి ఆ సిద్ధత అంటే బాబాతో ఉన్నప్పుడు ఎప్పుడు రెడీగా ఉండేవారు అందరూ కూడా. ఆ విధంగా వాళ్ళందరూ ఏ విధంగా రెడీగా ఉండేవారో నేను కూడా ఇరుచి గారితో ఉన్నప్పుడు అటువంటి అనుభూతి ఒకసారి చూశాను. నేను ఒకసారి అనుభవించాను అటువంటి పరిస్థితిని. ఆ పరిస్థితిని నేను చూసినప్పుడు ఆ పరిస్థితుల్లో ఇరుచి గారు నా కళ్ళల్లో చూశారట. ఆవిడ కళ్ళల్లో చూసి ఆ కళ్ళల్లో నిజమైన అది దానికి అవసరం ఉందా లేదా, ఆ మనపూర్వకంగా అంటే ఆవిడ మనస్సు పూర్తిగా బాబా మీద లగ్నం చేసిందా లేదా, బాబా మీద ఉత్సాహం ఉందా లేదా, బాబా మీద ఆ ఆతృత ఉందా లేదా అని పరీక్షిస్తూ అలాగా ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయారట. అంటే ఈవిడకి ఏదో పని చెప్పారు ఇరుచి గారు. ఆ పని పడింది. ఆవిడ ఏంటంటే ఆ పని చాలా కష్టమైన పని. ఆ పనిని ఈవిడ ఇరుచి గారు చెప్పేసరికి ఈవిడ దానికి ఏం ప్రతిస్పందిస్తుంది, ఏ విధమైన సమాధానం చెప్తుంది అనే విషయాన్ని గురించి ఇరుచి గారు ఏం చేశారంటే ఈవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయారు. ఆవిడ నిజంగా దానికి మనపూర్వకంగా ఒప్పుకుంటుందా లేదా అనే విషయాన్ని ఆయన పరీక్షించారట. బాబా అలా పరీక్షిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఇరుచి గారు నన్ను పరీక్షించారు అని చెప్తున్నారు అనమాట ఆవిడ. మేబీ హీ ఫెల్ట్ మై డిస్పేర్ అట్ నాట్ ఎవర్ నోయింగ్ మెహర్ బాబా ఇన్ దిస్ లైఫ్ టైమ్, ఆర్ మేబీ ఇట్ ఈస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ దిస్ కంపాషన్ అండ్ ఎంపతి ఫర్ మై ప్లైట్, బట్ హీ డిసైడెడ్ టు ఆన్సర్ మై హార్ట్స్ లాంగింగ్. అయితే బాబాని ఎప్పుడు కూడా నేను చూడలేదు అనే వాంఛ నాకు ఎప్పుడు ఉంటూ ఉండేది. ఎప్పుడు చూడాలి, బాబాతో ఉంటే ఎలా ఉండేది అనే కోరిక నాకు ఎప్పుడూ ఉంటూ ఉండేది. అయితే నాలో కరిగిన ఆ నిరాశని ఇరుచి గారు గమనించారు. గమనించిన తర్వాత నా జీవితంలో మెహర్ బాబాని చూడలేకపోయాననే నిరాశ ఉండేది. అయితే ఆయన చాలా దయతో, చాలా కరుణతో నా కష్టాన్ని అర్థం చేసుకుని నా హృదయ వాంఛని దానికి సమాధానం ఆయన ఇచ్చారు, ఇరుచి గారు ఇచ్చారు. ఎప్పుడు ఇస్తూ ఉండేవారు అంటే బాబాతో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి రుచి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు అనమాట వాళ్ళకి. అది ఆవిడ నేర్చుకున్న అతి ముఖ్యమైన అంశం. అంటే బాబాతో జీవిస్తే ఏ విధంగా ఉంటుంది, మెహర్ బాబా భౌతికంగా మెహర్ బాబాతో అంటే ఫిజికల్ గా మెహర్ బాబాతో జీవిస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఆవిడ తెలుసుకుంది ఇరుచి గారితో ఉండడం వల్ల. The accounts of my life shared herein with Iruch's unstinting and loving efforts to give me what I longed for, some sense, some experience, however limited it might be, or what life for him had been like. అయితే ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ మీతో పంచుకున్నానో, ఇక్కడ ఏవైతే విషయాలు ఈ పుస్తకంలో నేను మీతో పంచుకున్నానో, ఇరుచి గారితో పంచుకున్నానో, ఆయన చాలా ప్రేమపూర్వకంగా ఇరుచి గారు ఎంతో ప్రేమపూర్వకంగా నాతో ఆయన యొక్క భావాలని ప్రతిబింబించే ప్రయత్నం చేశాను. ఇరుచి గారి యొక్క భావాలని నేను యథాతథంగా అది ప్రతిబింబించే ప్రయత్నం చేశాను. అవి కొద్దివే కావచ్చు, కొంత కొద్ది అనుభవము, లేకపోతే ఎంతో పరిమితమైన భావాలు ఏవో కొన్ని ఉన్నాయన్నమాట. వాటన్నింటినీ నేను ప్రతిబింబించడానికి ప్రయత్నించాను. My hope is that in some small way this book might convey
how wonderful, how amazing, how challenging, simultaneously nurturing, how frustrating and confusing, how contradictory and enlightening, how comforting and distressing, how humiliating and uplifting it was to spend time in the company of a man whose very life Baba cast to serve him. అంటే అసలు నా ఆశయం ఏంటంటే, నేను దీంట్లో ఈ పుస్తకం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయనతో ఇరుచి గారితో ఉండడం ఎంత సవాల్గా ఉంటుందో, అదే విధంగా అది ఎంతో చాలా ప్రేమపూర్వకంగా ఉండేవాడు ఆయన. అంతే అదే విధంగా ఇరుచి గారి దగ్గర ఉండడం, ఇరుచి గారికి అసిస్టెంట్ గా చేయడం చాలా సవాల్తో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా, ప్రతి విషయాన్ని సంపూర్ణంగా బాబా సమక్షంలో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయమనేవాడు ఆయన. సో అది ఛాలెంజింగ్ అన్నమాట. అదే ఎంతో కరుణ. ఆయన ఒక విషయాన్ని మనకు చెప్పేటప్పుడు ఆయన మాటలలోనే ఆ కరుణ ప్రతిఫలిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఆ కరుణ ఉండేది. ఆ తర్వాత ఒక్కొక్కసారి చాలా అవమానకరంగా ఉండేది. ఎందుకంటే ఆయన ఎదురుగుండా ఆయన చెప్పినట్టు చెయ్యలేకపోతే అవమానకరంగా ఉంటుంది కదా. అదే విధంగా చెప్పినట్టు చేసేసరికి ఒకసారి చాలా ఉత్సాహం కలిగేదన్నమాట. ఒక్కొక్కసారి చాలా సౌకర్యంగా ఉండేది ఇరుచి గారితో ఉంటున్నప్పుడు. ఒక్కొక్కసారి అమ్మో చాలా కష్టం ఇంతో ఉండడం అనే భావం కలిగేదిట. ఒక్కొక్కసారి అబ్బాయి ఇరుచి గారు నా మనస్సుని ఎంతో ఎంతో దాన్ని ఎంతో ఉత్సాహంగా పరిగెట్టిస్తున్నారనే భావం ఉండేది. ఒక్కొక్కసారి ఎలా ఉండేదిట, ఆవిడ అమ్మో నా చాలా కష్టం ఇరుచి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉండడం చాలా కష్టం. అంటే పరస్పర వ్యతిరేక భావాలన్నీ కూడా ఆ 20 ఏళ్ల కాలంలో ఆవిడ అనుభవించింది అనమాట ఇరుచి గారి దగ్గర ఉన్నప్పుడు. కానీ ఆ ప్రేమ కరుణ ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉండేవి. ఎప్పుడు కూడా ఆవిడతో ఆ ప్రేమ, ఇరుచి గారి కరుణతో చెప్పే మాటలు కూడా ఆవిడ హృదయంలో ఎప్పుడు ఆవిడ హృదయాన్ని కదిలిస్తూ ఉండేవి. ఎందుకని? ఆయన జీవితం, ఇరుచి గారి జీవితమే బాబాకి సేవ చేయడంలో మునిగిపోయింది. ఆ బాబా సేవ అనే, బాబాకి సేవ చేయడము అనే కార్యక్రమాన్ని ఇరుచి గారు తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. If this book can impart even a hint of Iruch's personality and a pinch of the flavor of that unique individual, I'll breathe a sigh of relief that our beloved Lord has made it. So all credit goes to him. అంటే నేను ఇరుచి గారి యొక్క ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఒక ఇసుమంతైనా ఈ పుస్తకంలో నేను దాన్ని తీసుకురాగలిగితే, ఆయన ఈ పుస్తకంలో దాని గురించి మీ ముందుకు చెప్పగలిగినట్టయితే, ఆ మెహర్ బాబా నాకు నిజంగా మొత్తం ఆ మెహర్ బాబా నేను దీంట్లో కృతజ్ఞురాలనైనట్టే. అంటే దీంట్లో నేను సక్సెస్ అయినట్టే అంటున్నది అనమాట. అంటే నేను కృతజ్ఞురాలనైనట్టే అని చెప్తున్నది ఆవిడ. అంటే దీంట్లో అని చెప్తూ ఆవిడ ఏమంటున్నది, ఈ క్రెడిట్ అంతా కూడా, ఆ విధంగా నా చేత రాయించిన ఈ క్రెడిట్ అంతా కూడా ఆ బాబాకి చెందుతుంది, మెహర్ బాబాకి చెందుతుంది అని చెప్తూ, ఇఫ్ ఐ హావ్ ఫెయిల్డ్ దెన్ ఆల్ బ్లేమ్ లైస్ విత్ మీ. ఒకవేళ ఇరుచి గారి వ్యక్తిత్వాన్ని నేను సక్రమంగా చెప్పలేనట్టయితే, అది నేను విఫలం చెందితే, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడంలో విఫలం చెందితే, మొత్తం ఆ ఫెయిల్యూర్ అంతా కూడా నాకే చెందుతుందంటుంది. అంటే ఒకవేళ నేను ఇరుచి గారి వ్యక్తిత్వాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పినట్టయితే అది బాబాకి చెందుతుంది ఆ క్రెడిట్ అంతా. చెప్పలేకపోతే అది నాకు చెందుతుందని రాసింది. No words can ever begin to convey my unbounded gratitude to our beloved Lord Avatar Meher Baba. ఎన్ని మాటలైనా సరిపోవు ఆ మన ప్రియతముడైన అవతార్ మెహర్ బాబాకి నా కృతజ్ఞతలు తెలియచేయడానికి ఎన్ని మాటలైనా సరిపోవు అని చెప్తూ ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ ఈ పుస్తకం గురించి మనకి చెప్పింది. ఆ తర్వాత ఈ పుస్తకంలో ఆవిడ అక్నాలెడ్జ్మెంట్ చేసిందంటే, ఆవిడ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిందన్నమాట. అంటే ఆవిడ అందరికీ కూడా దాన్ని ఏమంటారంటే, అందరికీ ఎంతమంది అయితే ఆవిడకి సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసింది అనమాట. దీంట్లో వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసింది ఈవిడ. ఆ అక్నాలెడ్జ్మెంట్స్ చాలా మందికి తెలియజేసింది. సో అవన్నీ ఇప్పుడు నేను ఈ అక్నాలెడ్జ్మెంట్స్ దగ్గర ఒక 8 పేజీలు ఉంటుంది. సో అది మనం ఇప్పుడు ప్రస్తుతం దానికి అక్నాలెడ్జ్మెంట్స్ ఇంకా ఈ పార్ట్ నేను వదిలిపెడుతున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు జీవించి ఉన్న వారే వాళ్ళందరూ కూడా. అందరూ కూడా ఇప్పుడు మన అంటే చైర్మన్ గారికి, డేవిడ్ ఫెనిస్టర్ కి, వీళ్ళందరికీ కూడా ఆవిడ చెప్పింది. అయితే ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, ఈ
ప్రోలోగ్ అంటే దీనికి తాలూకు పూర్వరంగం గురించి చెప్తున్నది. అంటే ఈ పుస్తకం తాలూకు ప్రస్తావన ఈ పుస్తకం గురించి ప్రస్తావించింది అనమాట. ఈ ప్రస్తావనలో సండే ఆగస్టు 2001 అనే డేట్ ని తీసుకుంది ఆవిడ. ఈ పుస్తకం యొక్క ప్రొలోగ్ లో సండే ఆగస్టు 26, 2001 ఇరుచి గారు ఫ్రైడే ఆగస్టు 31 అంటే ఆగస్టు 31వ తారీఖు నాడు ఆయన తన దేహాన్ని ఇరుచి గారు వదిలేశారు. అంటే ఆయన చనిపోవడం ఆగస్టు 31, 2001లో జరిగింది. అయితే ఈవిడ 26వ తారీఖు నాడు జరిగిన అంశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నది ఆదివారం రోజు. యాజ్ ఇట్ వర్ సారీ మధ్యలో ఒక చిన్న పార్ట్ వదిలేశానండి. అంటే దీంట్లో అయ్యోయ్యో ఒక పేజ్ వదిలేశాను. 1 minute అండి, నేను ఒక పేజ్ ఆ పేజ్ దాటేశాను. సో దీంట్లో ఈ పుస్తకానికి బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ అంటే దీని ఈ పెట్టుడే ఈ టైటిల్ ఈ పుస్తకానికి పేరు పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆవిడ అనుకుందిట. అంటే దీని అర్థం ఏంటి? బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అంటే అర్థం ఏంటి? బిఫిటింగ్ అంటే అర్థం ఏంటంటే యోగ్యుడైన అని అర్థం అనమాట. యోగ్యుడు అంటే కరెక్ట్ గా యోగ్యమైన ఒక అదృష్టవంతుడైన బానిస. ఇది ఎందుకు బాబా ఈ హఫీజ్ రాసిన ఈ సూక్తుల్ని మీరందరూ కూడా బాబా యొక్క రూమ్ కి మెహరాబాద్ లో వెళ్ళుంటారు. బాబా రూమ్ టిన్ షెడ్ కి వెళ్ళుంటారు. అక్కడ 3 సూక్తులు ఉంచబడ్డాయి. ఒక సూక్తి దానిలో హఫీజ్ రాసిన సూక్తులు అనమాట. ఆ హఫీజ్ సూక్తుల్లో మొట్టమొదటి ఈ 3 సూక్తులు కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. ఏంటంటే బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ద మాస్టర్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అయితే దాని అర్థం ఏంటంటే మొట్టమొదటి సూక్తి తాలూకు అర్థం ఏంటంటే యోగ్యుడైన ఒక అదృష్టవంతుడైన బానిస. యోగ్యుడైన అదృష్టవంతుడైన బానిస అన్నమాట. అంటే బానిస అనేది ఇక్కడ బాబా ఏం చేశారంటే మామూలుగా బానిస తన యజమానికి ఏ విధంగా అయితే ఉంటాడో అంటే ఒక యజమానికి ఏ విధంగా అంకితం అయిపోయి ఉంటాడో ఒక శిష్యుడు తన గురువు గారికి ఆ విధమైన అంకిత భావంతో ఉండాలి. అందుకనే స్లేవ్ అనే భావం వాడారు అక్కడ. సర్విట్యూడ్, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని మెహర్ బాబా యొక్క సమాధిపై రాసి ఉంటుంది. మనం ఇవాళ కూడా మనం చూస్తాము. ఆ సర్విట్యూడ్ అంటే దాని అర్థం ఏంటంటే సర్విట్యూడ్ అంటే బానిసత్వం అన్నమాట. అంటే బానిసత్వం అంటే నువ్వు సేవ చెయ్యడంలో నువ్వు ఒక బానిసలాగా సేవ చెయ్యాలి. భగవంతుడు అంటే బాబా దాన్ని తన మోటోగా రాశారు అక్కడ. మీరు ఎప్పుడైనా గమనిస్తే దాంట్లో బాబా ఇది మోటోగా మంజిల్ ఇమీం కార్యక్రమంలో తీసుకున్నారంటే మనం ముందు మనకు ఒక ఆదర్శమైన వాక్యం ఉంటుంది. దేనికైనా ఒక మంగళ శ్లోకం అంటారు జనరల్ గా. మనం ప్రారంభ శ్లోకం శుక్లాంబరధరం విష్ణు అనే కాకుండా మనము ఆ శ్లోకంతో ప్రారంభిస్తాం దేన్నైనా. ఆ విధంగానే ఆయన మన మోటో అంటే మన ఆదర్శ వాక్యం ఏంటి అనే దాని గురించి బాబా చెప్తూ మంజిల్ ఇమీంలో మన మోటో మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ ఉండాలి అని చెప్పారు. అంటే సేవలో ఆ యొక్క బానిసత్వంలో ఆ మాస్టరీ సాధించాలి అని అన్నారు. అంటే మనం సేవ చెయ్యడంలో ఏ విధంగా ప్రావీణ్యత ఏ విధంగా ఉండాలంటే బానిసత్వంలో ప్రావీణ్యత ఏ విధంగా మనం తెచ్చుకొని ఆ విధంగా సేవ చేయాలట మనం. అది బాబా యొక్క మోటో. అంటే ఒక బానిస ఏ విధంగా ఉంటాడో దాంట్లో కూడా ఉత్తమమైన బానిస ప్రావీణ్యత, ఎక్సలెన్సీ ఇన్ సర్విట్యూడ్ అన్నమాట. అది అంటే మాస్టరీ అండ్ ఎక్సలెన్సీ ఇన్ సర్విట్యూడ్ అంటే ఒక బానిసత్వంలో అతి ఉత్తమమైన సేవ చేయడం అన్నమాట. అది ఫయాజ్ అని మనకి ఆ అయాజ్ స్టోరీ అయాజ్ స్టోరీ ఉంది కదా, మనకి చాలా సార్లు చెప్తూ ఉంటారు. హలో ఆ అయాజ్ స్టోరీ ఏదైతే చెప్తూ ఉంటారో ఆ అయాజ్ స్టోరీ మనకి అదొక ఆ ఉత్తమమైన బానిసకు ఉదాహరణ బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఇది మంజిల్ ఇమీంలో తీసుకోబడింది. ఈ యొక్క మోటో దాంట్లో అప్పుడే తీసుకోబడింది, ఆ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. అదే విధంగా ఈ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనేది కూడా బాబా ఎప్పుడు కూడా హఫీజ్ అప్పటి నుంచి కూడా చెప్తూ ఉండేవారు.
ఆ చెప్పడం ఏ విధంగా వచ్చిందంటే యోగ్యుడైన అదృష్టవంతుడైన బానిస. అదృష్టవంతుడైన బానిస, ఫార్చునేట్ స్లేవ్ అని ఎందుకన్నారంటే ఒక గొప్ప గురువు దగ్గర, నిజమైన గురువు దగ్గర, నిజంగా నీకు నిజమైన గురువు యోగ్యుడైన, నువ్వు యోగ్యుడైన బానిసగా మారాలనుకుంటే నీకు నిజమైన యోగ్యుడైన గురువు కావాలి. నీకు ఉత్తమమైన గురువు, ప్రపంచంలో ఉత్తమమైన గురువు కావాలి. అన్నిటికన్నా హైయెస్ట్ అండ్ ద బెస్ట్ గురువు కావాలి నీకు. అటువంటి గురువు దగ్గర నీకు శిష్యరికం చేసే నీకు యోగ్యత లభించిందంటే నువ్వు చాలా అదృష్టవంతుడివే కదా. అందుకనే ఫార్చునేట్ అన్నారనమాట. అది హఫీజ్ గారు చెప్పిన ఆయన సూక్తుల్లో మాట. ఆ ఫార్చునేట్ అనే మాట ఏంటంటే దాని అర్థం ఏంటంటే యోగ్యమైన అదృష్టవంతుడైన బానిస తన యొక్క యజమాని మాటలు, అంటే తన యొక్క గురువు గారి యొక్క ప్రతి ఆజ్ఞని ఆయన ఏం చేస్తాడంటే ఎందుకు ఏమిటి అనే ప్రశ్నే లేకుండా ఆయన యజమాని యొక్క ప్రతి ఆజ్ఞను అమలు చేస్తాడనమాట. ఆయన అంటే ఇంక ఎందుకు ఏమిటని అడగకుండా అతను అమలు చేసేస్తాడు. అది బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అని అర్థం అన్నమాట. అది దానికి అర్థం. బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ద మాస్టర్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అది ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది బాబా ఏమంటారు, రెండోది హఫీజ్ సూక్త్ ఏంటి, రెండో సూక్త్ ఏంటి, అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ద మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్ బికాస్ మై డియర్ the fault lies in your own incapacity to understand him. నువ్వు నీ గురువు నుంచి ఒక విషయం విన్నావనుకో, ఆ విషయం ఎప్పుడూ కూడా నువ్వు తప్పుగా భావించవద్దు, తప్పు అని అనవద్దు. కారణం ఏంటంటే మై డియర్ అంటున్నారు చూడండి, నా ప్రియతమా అని ఇక్కడ బాబా భలే హఫీజ్ గురించి హఫీజ్ యొక్క సూక్తి చెప్తున్నాడు. నా ఇష్ట సకుడా, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు తప్పనకు. నీ గురువు గారి దగ్గర నుంచి ఏదైతే విన్నావో అది తప్పు అని అనవద్దు. ఎందుకంటే నువ్వు దాన్ని ఆయన అర్థం చేసుకునే, ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకునే ఆయన అర్థం చేసుకునే కెపాసిటీ లేదన్నమాట. అంటే నీకు దాన్ని ఏమంటారంటే నీకు ఆ సామర్థ్యం లేదు. నీకు ఇట్ ఈస్ ఓన్ ఇన్ యువర్ ఇన్కెపాసిటీ అంటున్నారు. అంటే నీకు ఆ సమర్థత లేదనమాట, నీకు అసమర్థత అనమాట. నువ్వు ఆయనను అర్థం చేసుకోవడంలో నువ్వు అసమర్థుడివి. ఎందుకంటే నీ గురువు గారిని ఎప్పుడూ కూడా నువ్వు పూర్తిగా నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకే ఆ అర్థం చేసుకోవడంలో నువ్వు అసమర్థుడివి కాబట్టి ఆయన నువ్వు తప్పు అని ఆయనను అనవద్దు. అదే విధంగా మూడో విషయం ఏమంటున్నారంటే, మూడో సూక్తి, ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ ద మాస్టర్ who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. నా అజ్ఞానం నుంచి నన్ను ఆయన విడిపించడానికి వచ్చిన నా గురువు గారు అన్నమాట. ఆ గురువుకి నేను బానిసను, ఆయనకి నేను దాసుడు అన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే నా గురువు ఏది చేసినా, నా గురువు గారు ఏం చేసినా, నా గురువు ఏది చేసినా ఆ సంబంధితమైన వారందరికీ కూడా అది అత్యుత్తమ ప్రయోజనం కలిగిస్తుంది. చూడండి, అది ఆయన చెప్పిన విషయం చూడండి. నా గురువు గారు ఏం చేసినా ఆ సంబంధిత అందరికీ, ఎంతమంది అయితే సంబంధం ఉందో, ఆయన చేసిన పనితో సంబంధం ఉందో అందరికీ కూడా అది ప్రయోజనం కలిగిస్తుంది. ఈ మూడు విషయాలు బాబా ఆయన నలోబాన్ పెట్టమన్నారు. అయితే ఈ మూడు విషయాలు ఈ మూడు సూక్తులు హఫీజ్ యొక్క సూక్తుల గురించి ఆవిడ చెప్పి ముందు, మెహర్ బాబా రివీల్డ్ దట్ ద పర్షియన్ poet Khwaja Shamsuddin Muhammad Hafiz was a perfect master of his time. Baba said that he was his favorite poet, and throughout his advent Baba would often quote Hafiz couplets to the mandali or during small gatherings with his close lovers. The poetry depicts the travails of the aspirant longing for a glimpse of the beloved and the impossibility of ever reaching the destination without the grace of the perfect one. అయితే బాబా ఎప్పుడు కూడా ఆయన చెప్పారు, ఈ హఫీజ్ పేరేంటి, ఖ్వాజా షంషుద్దీన్ మహమ్మద్ హఫీజ్ ఆయన పేరు. ఆయన సద్గురువు అని చెప్పేవారు బాబా ఎప్పుడు కూడా. ఆ కాలంలో ఉన్న సద్గురువు అని చెప్తూ, బాబాకి నాకు ఇష్టమైన కవి హఫీజ్ అని చెప్తూ, బాబా తన యొక్క అవతార కాలంలో ఎప్పుడూ కూడా ఈ హఫీజ్ యొక్క ఆ కవితలను ఎప్పుడూ తన మండలి సభ్యులకి, ఆ తర్వాత చిన్న చిన్న సమావేశాల్లో కూడా ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. ఈ హఫీజ్ యొక్క కవితలు ఏ విధంగా ఉంటాయంటే,
ఒక సాధకుడి యొక్క బాధలు, అంటే ఆయన తన ఆధ్యాత్మిక మార్గంలో తన ప్రియతముడిని ఒక్క క్షణమైనా తన ప్రియతముడి యొక్క దర్శనం కలుగుతుంది అనే ఒక వాంఛ ఏదైతే ఉందో ఆ వాంఛని తెలియజేస్తూ సాధకుడి యొక్క బాధలు తెలియజేస్తూ ఉంటుంది హఫీజ్ యొక్క పోయట్రీ అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు అనమాట. ఇది రుచిగా చెప్పింది ఇదంతా కూడా. The three couplets quoted above and from which the title of this book was chosen has special relevance in the Baba world. On January 31st, 1969, when Meher Baba was in the last few hours of his life, as he conversed and joked with those around him, in between the agonizing spasms and wrecked his body, Aloba, one of the men Mandali, entered his room carrying a large board upon which were printed these three couplets. In the intense atmosphere of Baba's suffering, Hiruj could not understand what prompted Aloba to do this. Irritated, Hiruj blurted out, "Aloba, why are you bringing this board now to clutter up the room? Is this time for it?" But at his outburst, Baba gestured. "I ordered him to bring it. Now keep it there." Baba pointed to the southeast corner of his room. Hiruj did not say anything. Hiruj did not say anything more, and the board was forgotten in the shock of what happened next. అయితే ఈ మూడు సూక్తులు ఉన్న ఒక బోర్డు ఉండేదన్నమాట, ఒక ఫలకం ఉండేది, ఒక బోర్డు ఉండేది. ఈ మూడు కూడా ఈ పుస్తకంలో ఈ మూడు సూక్తుల్ని పైన చెప్పబడిన మూడు సూక్తులు కూడా బాబా ప్రపంచంలో ముఖ్యమైన పాత్ర ఉంది వాటికి. 31వ తారీఖు జనవరి 1969 రోజున బాబా తన ఆఖరి కొన్ని గంటల ముందు ఆయన ఏం చేశారంటే తన చుట్టూ ఉన్న వారితో ఆయన స్పాజమ్స్ వస్తున్నాయి బాబాకి, అంటే ఆయన దాన్ని ఏమంటారంటే ఆ పైన దాన్ని స్పాజమ్స్ వస్తున్నాయి అన్నమాట, అంటే ఈడ్పులు వస్తున్నాయి. ఆయన ఒక్కొక్కసారి ఆయన ఇలాగ గాల్లోకి లేచిపోతున్నారు అనమాట, ఈడ్పులు అంటారు వాటిని. ఆ కన్వల్షన్స్, ఆ స్పాజమ్స్ వస్తున్నాయట. ఆ ఈడ్పులు వస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ లోపల అలోబా ఈ మూడు సూక్తులు రాసి ఉన్న ఆ బోర్డుని తీసుకొచ్చారు రూమ్ లోకి. తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆయన ఇరుచ్ గారేమో చాలా కోపంగా అన్నారట, "ఏంటి అలోబా, ఈ సమయంలో అందరూ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉంటే ఆ బోర్డుని ఎందుకు తీసుకొచ్చే, రూమ్ ఇంకా ఇరుకైపోతుంది కదా" అని చెప్పేసి అలోబాని ఇరుచ్ గారు గట్టిగా అడిగేసరికి బాబా సైగ చేశారట. ఆయన సైగ చేసి, "నేనే తీసుకురమ్మన్నాను అని చెప్పేసి బాబా అన్నారట. నేను ఆయనకి చెప్పాను, నేను అలోబాకి నేను ఆజ్ఞాపించాను తీసుకురమ్మని చెప్పి బాబా ఇరుజు గారితో అన్నారు. అనిన తర్వాత ఆయన ఏం చేశారట, సౌత్ ఈస్ట్ కార్నర్, అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. సౌత్ లో ఆ ఈస్ట్ కార్నర్ ఆగ్నేయంలో, ఆ రూమ్ కి ఆగ్నేయ భాగంలో నువ్వు చూపించారట, అక్కడ ఉంచమని చెప్పారట బాబా అలోబా గారికి. ఆ తర్వాత వాళ్ళు ఆ బోర్డును మర్చిపోయారు ఇరుచి గారు వాళ్ళందరూ. ఆ తర్వాత ఏమైంది, ఒక గంట తర్వాత ఆయన తీసుకొచ్చిన ఒక గంట తర్వాత బాబా తన భౌతిక దేహాన్ని వదిలేసిన తర్వాత, బట్ హిస్ మండలి numbered by the witnessing of what had seemed impossible to imagine, Baba passing away from their midst, found in these words his last message to them all. కానీ ఆయన యొక్క మండలి మాత్రం వాళ్ళు స్థాణువులైపోయారు, వాళ్ళందరూ కూడా స్తంభించిపోయారు బాబా వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోవడంతో. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఊహించలేకపోయారు, బాబా మా మధ్య నుంచి వెళ్ళిపోతే ఎలాగుంటుందో అనే భావం కూడా వాళ్ళకి లేదు, ఊహించలేకపోయారు. ఒక్కసారి బాబా వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాబా తాను ఏ సందేశం తన మండలి వారికి ఇవ్వాలనుకుంటున్నారో అది అర్థమైంది వాళ్ళందరికీ కూడా ఈ మూడు సూక్తుల ద్వారా. ఇప్పుడు మనం చూస్తూ ఆ మూడు సూక్తుల ద్వారా వాళ్ళకి అర్థమైందన్నమాట, బాబా వాళ్ళకి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమైంది. ఇట్ ఈస్ ఎ సోలేస్ యాజ్ వెల్ యాజ్ ఎ రిమైండర్. అది వాళ్ళకి అంటే సోలేస్ అన్నమాట, వాళ్ళకి కొంచెం అది వాళ్ళకి దాన్ని ఏమంటారంటే వాళ్ళకి కొంచెం ఓదార్పునిచ్చింది దానికి. అదే విధంగా అది ఓదార్పునివ్వడమే కాకుండా అదొక రిమైండర్ గా కూడా ఉందన్నమాట. అంటే ఒక హెచ్చరిక, అంటే ఒక జ్ఞాపకం చెయ్యి, బాబా యొక్క మెసేజ్ ని జ్ఞాపకం చేస్తున్నది. ఆ బోర్డు బాబాని జ్ఞాపకం చేస్తున్నది. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక జ్ఞాపిక కింద ఉంది. అదే విధంగా వాళ్ళకి ఆ మెసేజ్ కూడా ఇచ్చింది అనమాట ఆ బోర్డు వాళ్ళకి.
గైడెన్స్ ఫర్ వాట్ హీ కంటిన్యూ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్. అంటే అది ఏం చేస్తున్నట్ట, ఆ మెసేజ్ ఏదైతే ఇస్తున్నదో బాబా వాళ్ళకి ఈ యొక్క సూక్తుల ద్వారా మార్గనిర్దేశం చేస్తున్నారన్నమాట. ఏ విధంగా మీరు ఉండాలి, ఏ విధంగా అంటే మీకు నేను మార్గనిర్దేశం ఈ 3 సూక్తుల ద్వారా బాబా మనకి మార్గనిర్దేశం చేస్తున్నారు, మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని. ద బోర్డ్ is still in his room at Mehrazad. The only change being it has been framed to keep it intact for posterity. ఇప్పటికీ కూడా మెహరాజాద్ లో ఆ బోర్డు అలాగే ఉంది. ఆ బోర్డు ఆ మెహరాజాద్ బాబా రూమ్ లోనే ఉంది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే దానికి ఫ్రేమ్ వేశారు. ఎందుకంటే రాబో తరాల వాళ్ళ కోసం ఆ బోర్డు బాబా యొక్క రూమ్ లోనే అట్టే పెట్టారు. కానీ రాబో తరాల వాళ్ళు కూడా ఆ బోర్డును చూడాలని దాన్ని ఫ్రేమ్ చేశారు ఆ బోర్డుని. ఫర్ మెనీ ఇయర్స్ దిస్ బుక్ హ్యాడ్ నో వర్కింగ్ టైటిల్. చాలా ఏళ్ల పాటు ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టాలా అని ఇవిడ ఆలోచించింది అనమాట. ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అని ఆలోచించింది ఇవిడ చాలా కాలం పాటు. అయితే ఆలోచించిన తర్వాత నథింగ్ సీమ్డ్ రైట్. దెన్ ఎర్లీ వన్ మార్నింగ్ యాజ్ ఐ వాస్ డస్టింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఇన్ బాబాస్ రూమ్ అండ్ స్టాండింగ్ బిఫోర్ ద ఫ్రేమ్డ్ హఫీజ్ కప్లెట్స్, ఇట్ సడన్లీ స్ట్రక్ మీ. ఒక మంచి ఒక ఉదయం నాడు ఈవిడ మొత్తం అంతా తుడుస్తున్నది, అక్కడ బాబా ఫోటోలు అన్ని తుడుస్తున్నది, బాబా రూమ్ లో ఉన్న ఫోటోలు తుడుస్తున్నప్పుడు ఆ రూమ్ లో ఈ సూక్తులు ఉన్న ఆ ఫ్రేమ్ కనిపించింది, ఆ ఫోటో కనిపించింది. ఆ ఫోటో కనబడంగానే ఒక్కసారి ఆవిడికి తట్టింది, ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆవిడికి తట్టిందనమాట. దానికి తట్టి ఇరుచ్ లివ్డ్ అండ్ డైడ్ దట్ లైట్, ఇరుచ్ లివ్డ్ అండ్ డైడ్ దట్ లైఫ్ బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్. చూడండి, ఆవిడ పుస్తకం పెట్టడం, నాకు ఈ పేరు పెట్టడం అనేది చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ పుస్తకం నాకు ఎంత నచ్చిందో, ఆ పేరు ఎంత నచ్చిందంటే కారణం ఏంటంటే ఇరుచ్ గారు ఈ యొక్క సూక్తులకు అనుగుణంగానే ఆయన జీవించాడు. బాబా యొక్క సూక్తులకు అనుగుణంగానే ఆయన జీవించడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే అదృష్టవంతుడైన యోగ్యుడైన బానిస. ఆయన నిజంగా అదృష్టవంతుడే. మెహర్ బాబా దగ్గరికి ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రూచ్ గారు వాళ్ళ 1938లో ఆ టెలిగ్రామ్ వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు చెప్తారు, నువ్వు చాలా అదృష్టవంతుడు అని. అది మనకు చాలా మందికి తెలుసు. ఆ ఇరుచ్ గారు మొట్టమొదటిసారి బాబా దగ్గరికి వెళ్ళిన, అంటే మొట్టమొదటిసారి కాదు, బాబా ఆయనని నువ్వు మెహరాబాద్ మొత్తం అన్ని అమ్మేసుకుని వచ్చేయండి, నాగ్పూర్ నుంచి వచ్చేయి అని చెప్తున్నప్పుడు ఏమంటారు, ఆయన ఏమంటాడు, ఇఫ్ యువర్ విత్ యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటాడు ఆయన. అంటే నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే బాబా అని అంటాడు అనమాట. ఇరుచ్ గారు అంటూ ఉంటారు, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే బాబా అని. ఆ కృప అంటే ఎంత అదృష్టం ఉంటే ఆయన కృప ఆయన మీద ప్రసరిస్తుంది. అందుకనే ఆయన యోగ్యుడైన బానిస. ఏ రోజు కూడా బాబా ఏం చెప్పినా కూడా ఆయన కాదనలేదు. ఏ రోజు కూడా బాబా ఏం చెప్పినా కూడా కాదనలేదు. ఆయన తన శక్తి కన్నా మించి, అంటే తను ఎప్పుడూ కూడా ఆ యొక్క ప్రియతముడైన మెహర్ బాబాని ప్రసన్నం చేయాలనే ఆయన ప్రయత్నం ఎప్పుడూ కూడా, ఆయన ఆ ప్రయత్నంలో సఫలీకృతుడే అయ్యాడు, ఎప్పుడూ కూడా సఫలీకృతుడే. కాబట్టి ఇరుచ్ గారు తాను ఆ ఫార్చునేట్ స్లేవ్, ఒక యోగ్యుడైన అదృష్టవంతుడైన బానిస అనే జీవితాన్ని ఆయన జీవించాడు. ఆ యోగ్యుడైన అదృష్టవంతుడైన బానిసగానే ఆయన మరణించాడు అని చెప్పేసి ఆవిడ అందుకనే ఈ పుస్తకానికి యోగ్యుడైన ఒక అదృష్టవంతుడైన బానిస అని పేరు పెట్టడం జరిగింది ఇరుచ్ గారికి. అంటే ఫార్చునేట్ స్లేవ్ మెహర్ బాబాస్ ఇరుచ్, మెహర్ బాబా యొక్క ఇరుచ్ అని చెప్పేసి పుస్తకానికి పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి ఆయన రాసిందనమాట. ఈ పుస్తకానికి ఎందుకు ఆ పేరు పెట్టారో తిరిగి మళ్ళీ ఒకవేళ రేపు అవకాశం ఉంటే రేపు, లేకపోతే నెక్స్ట్ వీక్ అది మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై.